టెట్ పరీక్ష నిర్వహణకి దాదాపు ఒక 30 నుంచి 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 40 రోజుల్లో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? టెట్కు అర్హత సాధించాలంటే వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి? సార్, మంచి ప్రశ్న అడిగినారు. కాకపోతే ఇందులో పెద్ద తిరకాసు ఉంది. ఏంటంటే 40 రోజుల్లో ప్రిపేర్ అవ్వడం సాధ్యం కాదు సార్. 100% అవ్వదు, నో డౌట్. అంటే ఇది 150కి 140 130 మెరిట్ తెచ్చుకోవడం అయితే అవ్వదు. జస్ట్ పాస్, జస్ట్ క్వాలిఫై అయితే ఓకే చేయొచ్చాము. కానీ మంచి మెరిట్ రావాలంటే మాత్రం లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో వారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 టెట్లు 100% పెడుతుంది. దానికి వీఆర్ ద విట్నెస్. మనం పెడుతున్నాం, ఇక్కడ పెడుతున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. ఏడాదికి 2 టెట్లు పెడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఒక టెట్లో నీ వల్ల అవ్వలేనప్పుడే నువ్వు ఆ రోజు నుంచే, రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే నువ్వు మెటీరియల్ గ్యాదర్ చేసుకొని నెక్స్ట్ డేట్కు ప్రిపేర్ కావాలి. నోటిఫికేషన్ దేనికోసం సార్? నీ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి, నీకు హాల్ టికెట్లు ఇవ్వాలి, ఎగ్జామ్ సెంటర్ డిసైడ్ చేయాలి, ఎగ్జామ్ నిర్వహించుకోవాలి, రిజల్ట్ ఇవ్వాలి. ఇలాంటి డేట్లను మెన్షన్ చేయడానికి ఇచ్చేది నోటిఫికేషన్. అది వచ్చాక నేను కూర్చొని చదువుతా అంటే మనకి ఆడ మార్కులు వస్తాయి సార్? 150కి 140 130 వస్తాయి? రాదు. స్టేట్ ర్యాంకులు అసలే రావు. మంచి మార్కులు మోర్ దెన్ 100 సాధించాలంటే కష్టం. అందుకే దయచేసి విద్యార్థులారా, మీరందరూ కూడా టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఈరోజు నా టెట్ ఎగ్జామ్ అయిపోయింది, నేను క్వాలిఫై అవ్వలేదు అని తెలిసింది, లేదు నేను అనుకున్న 100 మార్కులు దాటలేదు అని తెలిసింది, నీకు రిజల్ట్ వచ్చింది, ఆ రోజు నుంచే నెక్స్ట్ టెట్కు ప్రిపేర్ అవ్వాలి. ఇక ఇదొక కేటగిరీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 40 రోజుల్లో మన ప్రణాళికలు ఎలా ఉండాలి అని తీసుకుంటే కనుక, మీరు ఒకవేళ ఓ 12 గంటల సమయం కేటాయించగలిగితే, ఎగ్జాంపుల్ సార్, ఒక 12 గంటలు లేదు 10 గంటలు కేటాయించగలిగితే కనీసం 7 గంటలు చదవండి. మిగతా 3 గంటల్లో 2 గంటలు రివిజన్ చేయండి, 1 గంట ఏదో ఒక ఎగ్జామ్ రాయండి. సో దీన్ని మనం డివైడ్ చేస్తే 7:2:1. 7 గంటలు చదువుకోవడం, 2 గంటలు చదివింది రివిజన్ చేయడం, 1 గంట దాని మీద టెస్ట్ రాసుకోవడం. ఇలా పద్ధతిగా ఈ 30-40 రోజులు ప్రిపేర్ అయితే 300 గంటలు ప్రిపేర్ అయినట్టు. రోజుకు 10 వేసుకున్నాం మనం యావరేజ్గా. 300 గంటలు, 320 గంటలు ప్రిపేర్ కావచ్చు. ఖచ్చితంగా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. కానీ డెడికేటెడ్గా టైం ఇవ్వాలి. నేను ఇప్పుడు కూడా నా రెగ్యులర్ యాక్టివిటీస్లో నేను ఉంటా అంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. టైం ఎక్కువ కేటాయించగలిగితే ఈ 40 రోజుల్లో క్వాలిఫై అవ్వడం అయితే పెద్ద కష్టం కాదు సార్. టెట్లో వాళ్ళు అర్హత సాధించట్లేదు, పదే రాస్తున్నారు, అయినా అర్హత సాధించట్లేదు అని అంటే లోపం వారి ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఉంది. రెండోది, వారు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు అని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఒక స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వాలి. 100% మనం ఏం చేయాలి అంటే, వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్, అంటే తెలంగాణ టెట్ను నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలంగాణ టెట్లో గతంలో జరిగిన ప్రశ్నపత్రాలన్నీ కూడా మనం డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అసలు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేయాలి. ఇట్లా మనం ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో చూసుకొని దాని ఆధారంగా చదవాలి. 100కు 100% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవాలి. అందులో ఎక్కువ మార్కులు ఉన్న వెయిటేజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవాలి. అక్కడి నుంచి తక్కువ వెయిటేజ్ ఉన్న వరకు చదవాలి. ఉదాహరణకు సైకాలజీ ఉందండి 30 మార్కులు, తెలుగు ఉంది 30 మార్కులు, ఇంగ్లీష్ ఉంది 30 మార్కులు. అక్కడి నుంచి లీస్ట్ మార్కుల వైపు రావాలి. ఉదాహరణకి ఇప్పుడు నా సబ్జెక్ట్ ఉంది పాలిటీ, 2 లేదా 3 మార్కులు వస్తాయి. దీన్ని ఆఖరిలో చదువుకోవాలి. అంటే నువ్వు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేయాలి, ప్రస్తుతం ఉన్న సిలబస్ని ఎనాలిసిస్ చేయాలి, దానికి తగ్గట్టు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎంచుకోవాలి. సో సెలక్షన్ ఆఫ్ ది టాపిక్స్, సెలక్షన్ ఆఫ్ ది మెటీరియల్, అండ్ యూ నీడ్ టు ప్రొవైడ్ క్యాపిటల్ టైం ఫర్ ప్రిపరేషన్. అంటే నువ్వు గరిష్ట సమయాన్ని కేటాయించగలగాలి. నువ్వు ఏదో నార్మల్గా ఈనాడు పేపర్ చదివినంత సింపుల్గా, లేదు ఇంకో ది హిందూ పేపర్ చదివినంత సింపుల్గా నువ్వు టెక్స్ట్ బుక్స్ చదివి నేను టెట్ క్వాలిఫై అవ్వాలంటే అవ్వలేవు. నువ్వు ఖచ్చితంగా 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, కొద్దిమంది సార్ 12-13 గంటలు ఇస్తారండి. 12-13 అవర్స్ డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతారు. మరి అలాంటి వాళ్ళు క్వాలిఫై అవుతారు తప్ప క్వాలిఫికేషన్ ఉందని ఏదో బుక్ పట్టుకొని చదివితే అయ్యే పరిస్థితులు లేవు. అది ఆనాటి కాంపిటీషన్ చరిత్ర. కానీ ఇప్పుడు కాంపిటీషన్ వ్యవస్థ మారింది, ప్రశ్నల సరళి మారింది, సిలబస్ లోతులు పెరిగాయి. కాబట్టి దయచేసి పాత ప్రశ్నలన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రశ్నాపత్రాలను ఎనాలసిస్ చేసుకొని దానికి తగ్గట్టు మెటీరియల్ను రూపొందించుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం చదవండి. ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు. ప్రీవియస్ పేపర్లు ఎనాలసిస్ చేయండి, మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, మంచి టైం ఇవ్వండి, ఎగ్జామ్ సిరీస్లు రాయండి. ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫై అవుతారు.